రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2 కేసుల్లో ఈ వారంలోనే కోర్టులు తుది తీర్పులిచ్చేశాయి. ఒకటి సినీ నటి ప్రత్యూష హత్య కేసు, ఇంకొకటి బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు. సినీ నటి ప్రత్యూష సంఘటన జరిగినప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయేష ఘటన జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రత్యూష కేసులో అప్పటి హోంమంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలొస్తే, ఆయేషా మీరా హత్య కేసులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్ ప్రమేయం ఉన్నట్లుగా ఆయేషా తల్లిదండ్రులే ఆరోపించారు. 2 కేసులు కొంచెం డీటెయిల్ గా చూస్తే, ప్రత్యూష తన ప్రియుడితో కలిసి ఆత్మహత్యాయత్నం చేయగా ఆమె చనిపోయింది. ప్రియుడు సిద్ధార్థరెడ్డి స్వల్ప అనారోగ్యంతో బయటపడ్డాడు. ఆమెపై సిద్ధార్థరెడ్డితో పాటు ఇంకొందరు చేసి గొంతు నులిమి హత్య చేశారు అనేది ఆమె తల్లి ఆరోపణ. దీనిపై సుదీర్ఘ విచారణ జరిగింది. సిద్ధార్థ తప్ప ఇతరుల ప్రమేయాన్ని పోలీసులు నిరూపించలేకపోయారు. సిద్ధార్థరెడ్డికి 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. తర్వాత హైకోర్టు ఈ శిక్షను 2 ఏళ్లకు తగ్గించింది. దీనిపై ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు కూడా సిద్ధార్థను దోషిగా నిర్ధారిస్తూ మిగిలిన 2.5 ఏళ్ల జైల్లో ఉండాల్సిందే అని తీర్పు చెప్పింది. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన ప్రత్యూష కేసులో కొంతవరకైనా న్యాయం జరిగింది. ఇక ఆయేషా మీరా అత్యాచారం కేసులో ఆమె ఉన్న హాస్టల్ ని కోనేరు రంగారావు కూతురు నిర్వహించేది. ఆమె కొడుకు సతీష్ మీద ఆయేషా తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. అయితే కేసులో పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే, ముందు లడ్డూ అనేవాన్ని తీసుకొచ్చి సంఘటనా స్థలంలో ఉన్న పాదముద్రలు లడ్డూ పాదముద్రలతో సరిపోయాయని ఒక డ్రామా ఆడారు. అది నిలవలేదు. చివరికి సత్యంబాబు అనే అమాయక దళిత యువకుణ్ణి ఈ కేసులో ఇరికించారు. అతను పారిపోబోయాడు అంటూ ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేశారు. దళిత సంఘాలు, మానవ హక్కుల సంఘాలు గొడవ చేయడంతో తన ప్రాణాలు నిలిచాయి. చివరికి సత్యంబాబే దోషి అని నిరూపించేలా సాక్ష్యాలు సృష్టించారు. మహిళా న్యాయస్థానంలో అతనికి 10 ఏళ్ల శిక్ష పడేలా చేశారు. కానీ మానవ హక్కుల సంఘం తరపున న్యాయవాదులు పట్టువదలకుండా పోరాడటంతో హైకోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. అప్పటికే సత్యంబాబు 5 ఏళ్లు జైల్లో ఉండాల్సి వచ్చింది. తన ఆరోగ్యం పాడైంది. తన జీవితం నాశనమైంది. కోర్టు ఆయేషా కేసుని సిబిఐకి అప్పగించింది. అప్పటికే సాక్ష్యాలన్నీ ధ్వంసం కావడంతో సిబిఐ కూడా చేతులెత్తేసింది. నిన్న కోర్టు ఈ కేసుని క్లోజ్ చేసింది. ప్రత్యూష కుటుంబానికి చంద్రబాబు పాలనలో కొంతైనా న్యాయం జరిగితే, ఆయేషా కుటుంబానికి రాజశేఖర రెడ్డి పాలనలో న్యాయం జరగకపోగా ఇంకో దళిత కుటుంబం కూడా బలైంది. ఇది 2 ముఖ్యమంత్రులకున్న తేడా.